హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివ స్టడీ క్లాస్. ఈ రోజు మనం రీజనింగ్ క్లాసెస్ నుంచి క్యాలెండర్ అనే సాఫ్ట్వేర్లో పార్ట్ 3 వీడియో చూద్దాం. ఇంతకు ముందు క్యాలెండర్ సాఫ్ట్వేర్ నుంచి మనం పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ చేయడం జరిగింది. ఎవరైనా సరే ఆ వీడియోస్ చూడనట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వెళ్ళి ఆ లింక్ దగ్గరికి లింక్ ఓపెన్ చేసి చూస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ క్యాలెండర్ పార్ట్ 2 చేసే ముందు పార్ట్ 1, పార్ట్ 2 చూసినట్లయితే ఈ క్యాలెండర్ చాప్టర్ మనకి పూర్తిగా అర్థమయ్యి క్యాలెండర్ అనే చాప్టర్ నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే మనం ఈజీగా ఆన్సర్స్ చేయగలుగుతాం. అలాగే ఇంక మనం ఆలోచన చేయకుండా క్లాస్లోకి వెళ్ళినట్లయితే 4 మార్చ్ 2022 శుక్రవారం అయితే 30 మార్చ్ 2022 ఏ వారం అగును అని అడుగుతున్నాడు. 4 మార్చ్ 2022 శుక్రవారం అయితే 30 మార్చ్ 2022 ఏ వారం అగును. 4 మార్చ్ సేమ్ నెల ఒకటే, ఇక్కడ ఇయర్ కూడా ఒకటే. ఇక్కడ మనం గమనించినట్లయితే నెల కూడా ఒకటే, ఇక్కడ ఇయర్ కూడా ఒకటే. సో ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ డేట్స్. 4 మార్చ్ 30 మార్చ్కి ఎన్ని రోజులు డిఫరెంట్ ఉందనేది మనం జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. 4 మార్చ్ 30 మార్చ్ వరకు మనకి 26 డేస్ ఉండడం జరుగుతుంది. 26 డేస్ ఉండడం జరుగుతుంది. ఈ 26 డేస్ని ఆడ్ డేస్ ఎన్ని, వీక్స్ ఎన్నో మనం డివైడ్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది సులభంగా రావడం జరుగుతుంది. ఈ 26 డేస్లో ఎన్ని వీక్స్ ఉన్నాయి? ఈ 26 డేస్లో 3 వీక్స్. ఎందుకంటే ఒక వీక్ 7 డేస్ కాబట్టి 3 7 జా 21 డేస్. 26 డేస్లో 3 వీక్స్, 21 డేస్ పోగా ఇంకా మనకి 5 డేస్ అనేది ఆడ్ డేస్ మిగలడం జరుగుతుంది. ఆడ్ డేస్ ఎన్ని వస్తున్నాయి ఇక్కడ మనకంటే 5 డేస్ ఆడ్ డేస్ వస్తున్నాయి. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ ఏ వారం ఇచ్చాడు మనకి? 4 మార్చ్ 2022 శుక్రవారం ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే శుక్రవారం ప్లస్ 5, శుక్రవారం తర్వాత నుంచి మనం 5 డేస్ యాడ్ చేసుకోవాలి. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం. ఎందుకంటే మనం శుక్రవారం తర్వాత నుంచి యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఏమొచ్చింది? బుధవారం అనేది మనకి 4 మార్చ్ 2022 శుక్రవారం అయితే 30 మార్చ్ 2022 మనకి బుధవారం వస్తుంది. ఎందుకంటే మనకి 5 ఆడ్ డేస్ మిగిలాయి కాబట్టి ఆ 5 ఆడ్ డేస్కి శుక్రవారానికి మనం యాడ్ చేసుకుంటే మనకి బుధవారం రావడం జరుగుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో బుధవారం అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకి 31/5/2015 ఆదివారం అయినా 02/05/2015 ఏ వారం అగును? ఏ వారం అగును అని అడుగుతున్నారు. అయితే మనం ఇక్కడ ఒకసారి సమ్ గమనించినట్లయితే ఇక్కడ కూడా సేమ్ మనకి 2015, ఇక్కడ కూడా మనకి సేమ్ 2015. ఇక్కడ 5th మంత్, ఇక్కడ కూడా 5th మంత్. కాకపోతే ఇది ఫ్రంట్ నుంచి వెనక్కి వచ్చాడు. అంటే ముందుకెళ్ళి 31 అనేది ఫ్రంట్ డేట్, 2 అనేది బ్యాక్ డేట్. అనేది ఇది ఏం చేయాలంటే మనం ముందు నుంచి వెనక్కి అడిగాడు కాబట్టి సేమ్ ఇదే ఫార్మాట్ లో మనం చేసి ఇక్కడ వచ్చిన ఆడ్ డేస్ ని ఈ వారానికి కలుపుకున్నాం. కానీ ఇక్కడైతే ఏం చేస్తామంటే ఆ వచ్చిన ఆడ్ డేస్ ని ఈ ఆదివారం నుంచి మైనస్ చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ 2/5/2025 నుంచి 31/5/2025 మనం లెక్కేసుకుంటే టోటల్ 29 డేస్ ఉండడం జరుగుతుంది. టోటల్ మనకి ఎన్ని డేస్ ఉంటాయి? 29 డేస్ ఉండడం జరుగుతుంది. 29 డేస్లో 4 వీక్స్. 29 డేస్ అంటే మనం ఈ 29 డివైడెడ్ బై 7 చేసుకున్నట్లయితే 28 అంటే మనకి 1 ఆడ్ డే అనేది మిగులుతుంది. అంటే మన వీక్స్ ఎన్ని వచ్చాయి? 4 వీక్స్ వచ్చాయి. ఆడ్ డేలు ఎన్ని వచ్చాయి? ఒక ఆడ్ డే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 1 ఆడ్ డేని ఇక్కడ ఇచ్చిన వారంలోంచి మైనస్ చేయాలి. ఎందుకు మైనస్ చేయాలంటే ఇది ఫ్రంట్ డేట్ ఇచ్చి మనం బ్యాక్ డేట్ అడిగాడు. అదే మనం బ్యాక్ డేట్ ఇచ్చి ఫ్రంట్ డేట్ అడిగితే ప్లస్ చేస్తున్నాం. బ్యాక్ డేట్ ఇచ్చి ఫ్రంట్ డేట్ అడుగుతున్నారు కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే మైనస్ చేయాలి. ఇప్పుడు ఆదివారం, అక్కడ మనకి ఇచ్చింది ఏంటి? ఆదివారమే కదా. ఆదివారంలో నుంచి ఇక్కడ మిగిలిన ఆడ్ డే 1 ఆడ్ డేని మనం మైనస్ చేసినట్లయితే మనకి ఏ వారం వస్తుంది? ఆదివారం ముందు రోజు మనకి శనివారం. ఆదివారం ముందు రోజు మనకి ఏ వారం వస్తుంది? శనివారం. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో శనివారం ఎక్కడ ఉందంటే ఇక్కడ మనకి శనివారం అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ మనం థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే 01/01/2019 మంగళవారం అయితే 1/10/2019 ఏ వారం అగును అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మంత్, ఇయర్ ఒకేలా ఉంది. ఇక్కడ కూడా ఇయర్ ఒకేలా ఉంది. కానీ మంత్ వేరు,
ఇక్కడ మంత్ వేరు, డేట్ ఒకటే, కానీ ఇక్కడ మంత్ ఒకటే మారింది, కానీ డేట్ ఒకటే. డేట్ మాత్రం సేమ్. ఇక్కడ మంత్ ఒకటే డిఫరెంట్ ఉంది, ఇక్కడ మంత్ అనేది డిఫరెంట్ ఉంది. డేట్ 1/1 డేట్ 2019 ఇది ఇచ్చాడు. ఇక్కడ మంత్ మాత్రం ఇక్కడ 01, ఇక్కడ 10th మంత్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది ఫ్రంట్ డేటే కాబట్టి ఈ ఫస్ట్ మంత్ నుంచి ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఏ మంత్కి ఇన్ని ఆడ్ డేస్ వస్తాయో మనం ఒకసారి చూసుకుందాం. అయితే ఇక్కడ మనం 01 అంటే ఫస్ట్ మంత్ జనవరి కాబట్టి జనవరిలో మనకి జనవరిలో ఫస్ట్ డేట్ ఇక్కడ ఇచ్చేస్తారు కాబట్టి రిమైనింగ్ ఎన్ని డేస్ ఉన్నాయంటే రిమైనింగ్ మనకి 30 డేస్ ఉన్నాయి. 30 డేస్ లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటున్నాయంటే 30 డేస్ లో మనకి 4 వీక్స్ గా 28 డేస్ పోతే మనకి జనవరిలో 2 ఆడ్ డేస్ ఉండడం జరుగుతుంది. ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? జనవరిలో 2 ఆడ్ డేస్ ఉన్నాయి. ఈ ఆడ్ డేస్ గురించి ఏ మంత్ కి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయో, సెంచరీ ఇయర్స్ లో ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి, ఏ ఇయర్ కి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి అనేది మనం ప్రీవియస్ క్లాస్ లో పార్ట్ 1 లో వివరంగా చెప్పడం జరిగింది. ఎవరైనా దీని గురించి తెలుసుకున్నట్లయితే పార్ట్ 1 యొక్క డిస్క్రిప్షన్ ఈ వీడియో లింక్ లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి చూసినట్లయితే ఈ ఆడ్ డేస్ గురించి మనకి పూర్తిగా అర్థం అవడానికి అవకాశం ఉంది. ఇక మనకి జనవరి నెలలో 30 రోజులే ఉన్నాయి, ఎందుకంటే ఫస్ట్ డేట్ ఇక్కడ ఇచ్చాం కాబట్టి రిమైనింగ్ 30 రోజులకి 2 ఆడ్ డేస్ అనేది ఉంటుంది. అలాగే మనకి ఫిబ్రవరిలో మనకి ఫిబ్రవరి 28 డేస్. ఇంక 2019 అనేది లీప్ ఇయర్ కాదు కదా, ఎందుకంటే ఇక్కడ చివరి డిజిట్స్ 4తో మల్టిపుల్ అవ్వవు కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. లీప్ ఇయర్ కాదంటే మనకి ఫిబ్రవరిలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 0 ఆడ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ మార్చ్ లో మనకి 3 ఆడ్ డేస్, అలాగే ఏప్రిల్ లో మనకి 2 ఆడ్ డేస్, మేలో మనకి 3 ఆడ్ డేస్, అలాగే జూన్ లో మనకి 2 ఆడ్ డేస్, జూలైలో మనకి 3 ఆడ్ డేస్, ఆగస్ట్ లో కూడా 3 ఆడ్ డేస్ ఉంటాయి. ఎందుకంటే ఆగస్ట్ లో కూడా 31 డేస్ ఉంటాయి, జూలైలో కూడా 31 డేస్ ఉంటాయి. ఇక 4 వీక్స్ ని 4 7 28 డేస్ ని మనం వీక్స్ కింద తీసేస్తే మిగిలిన రోజుని ఆడ్ డేస్ కింద రాసుకుంటాం కాబట్టి 31 లోంచి 28 తీసేస్తే 3 అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ జూలైకి ఆగస్ట్ కూడా 3 ఆడ్ డేస్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ లో కూడా 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఇంకా మనం ఇక్కడ అక్టోబర్ మంత్ అయితే ఇచ్చాడు, కానీ మంత్ మొత్తం మనకి ఇవ్వలేదు కదా, ఫస్ట్ డే మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ మన ఎన్ని ఆడ్ డేస్ ఉంది? ఓన్లీ ఈ మంత్ లో ఇంతవరకు డేట్ ఇచ్చాడో అన్ని రోజులు మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. అంతే. ఇక్కడ 1వ తారీఖు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఈ మంత్ లో మనకి ఓన్లీ 1 ఆడ్ డే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇంత సమ్ చేసే కన్నా దీన్ని మనం ఏం చేయాలంటే ఎవ్రీ వీక్ అంటే 7 డేస్ ని మనం 7 డేస్ మనం క్యాన్సిల్ చేసేస్తే ఇందులో కూడా మనకి ఆడ్ డేస్ మిగులుతాయి. అది ఎలాగో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాము, ఇక్కడ కూడా ఒకసారి చూద్దాంలేండి. ఇక్కడ 2 + 3 ఎంత? 5. ఈ 5 + 2 వచ్చి 7. అంటే 7 అంటే 1 వీక్ కదా. 1 వీక్ ని ఇక్కడ మనం క్యాన్సిల్ చేసాం. ఈ మూడు డిజిట్స్ ని యాడ్ చేసుకుంటే 7 వచ్చింది కాబట్టి 1 వీక్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 వీక్ ని మనం క్యాన్సిల్ చేసాం. అలాగే 2 3 5 + 2 ఎంత? 5 + 2 వచ్చి ఇక్కడ కూడా మనకి 7. ఇక్కడ కూడా 1 వీక్ ఏమైంది? క్యాన్సిల్ అవడం జరిగింది. ఇక మనకి మిగిలింది 3 + 3 + 1. ఇక్కడ 3 ఎంత? 6 + 1 ఎంత? 7. ఇక్కడ కూడా మనకి టోటల్ అన్ని ఇక్కడ ఇచ్చిన మనకి ఆడ్ డేస్ అన్ని యాడ్ చేసుకుంటే మనకి అన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంటే అన్ని కూడా వీక్స్ లో క్యాన్సిల్ అయిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి మిగిలిన కేవలం 0 ఆడ్ డేస్ మాత్రమే. 0 ఆడ్ డేస్ అంటే మళ్ళీ ఇక్కడ ఏ వారం అయితే ఇచ్చాడో ఇక్కడ 0 ఆడ్ డేస్ అంటే మళ్ళీ అదే వారం మనకి రావడం జరుగుతుంది. మనం ఎంతైతే యాడ్ డేస్ వచ్చిందో ఆ నెంబర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మంగళవారానికి 0 యాడ్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? మనకి మంగళవారం వస్తుంది. అక్కడైతే అప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్ లో మంగళవారం ఎక్కడ ఉందంటే ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం 4th క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే 4th క్వశ్చన్ 4th మార్చ్ 2011 ఆదివారం అయినా 4th ఆగస్ట్ 2011 ఇక్కడ మనకి మంత్ వేరు, డేట్ వేరు, ఇయర్ ఒకటే. ఇక్కడ కూడా మనం గమనించితే మంత్ డేట్ వేరు, ఇక్కడ ఇయర్ మాత్రం ఒకటే. ఇక్కడ మనం ఏం చేయాలంటే సేమ్ ఇక్కడ మార్చ్ నుంచి ఆగస్ట్ వరకు ఏ నెలకి ఆడ్ డేస్ మనం చూసుకొని ఆ ఆడ్ డేస్ అన్ని కూడా యాడ్ చేసి 7 వీక్స్ ని డివైడ్ చేసి మిగిలిన ఆడ్ డేస్ చూసుకుంటే మనకి ఇక్కడ ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి మార్చికి 31 డేస్ అని మన అందరికీ తెలుసు. ఇక్కడ 4 డేస్ ఇచ్చారు కాబట్టి రిమైనింగ్ 27 డేస్. రిమైనింగ్ ఇంకా 27 డేస్ ఉన్నాయి కాబట్టి ఈ 27 ని 7తో డివైడ్ చేస్తే 7 3 21.
27 మైనస్ 21 అంటే 6. అంటే ఇక్కడ మనకి 3 వీక్స్ పోగా 6 హార్డ్ డేస్ ఉన్నాయి. అక్కడ ఈ మంత్ లో మనకి 6 హార్డ్ డేస్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఏప్రిల్ లో మనకు తెలుసు కదా 30 డేస్. 30 డేస్ అంటే 2 హార్డ్ డేస్. మే వచ్చి 3 హార్డ్ డేస్. జూన్ వచ్చి మళ్ళీ 2 హార్డ్ డేస్. జూలై ఎన్ని హార్డ్ డేస్ మనకి? జూలైలో 31 డేస్ కదా, అందుకే మనకి 3 హార్డ్ డేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఆగస్ట్ అనేది 14th వరకే ఇచ్చాడు. 14th అంటే కరెక్ట్ గా 2 వీక్స్ సరిపోతుంది కదా, ఎందుకంటే 14 డివైడెడ్ బై 7 ఎందుకంటే 1 వీక్ 7 డేస్ కాబట్టి 7 తో మనం ఈ 14 ని మల్టిపుల్ చేస్తే 7 2s are 14. ఇక్కడ మనకి 0, ఇక్కడ మనకి 0 అయిపోతుంది కాబట్టి ఈ 14 అనేది కరెక్ట్ గా 2 వీక్స్ ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఆగస్ట్ లో ఏమవుతుంది? 0 హార్డ్ డేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం మిగిలిపోయిన హార్డ్ డేస్ అన్ని ఏవైనా సరే వీక్స్ కింద కన్వర్ట్ అయితే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలా 6 3 5 ప్లస్ 2 ఎంత అంటే 5 ప్లస్ 2 7 అంటే ఇది ఒక వీక్ కింద కన్వర్ట్ అయిపోయింది కాబట్టి దీన్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇక మనకు మిగిలింది 6 ప్లస్ 3 ఎంత? 9 లోంచి మళ్ళీ 1 వీక్ 7 డేస్ తీసేస్తే ఇంకా మనకి రిమైనింగ్ లాస్ట్ గా 2 హార్డ్ డేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన ఆదివారానికి మనం ఈ 2 యాడ్ చేసుకుంటే వచ్చేదానికి మనం ఆన్సర్ అవుతుంది. ఈ ఆదివారం 2 యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి? ఆదివారం ప్లస్ 2 ఏమవుతుంది మనకి? మంగళవారం అడుగు జరుగుతుంది. సోమవారం మంగళవారం. ఇచ్చిన ఆన్సర్స్ లో మనకి మంగళవారం ఎక్కడైనా ఉందంటే ఇక్కడ ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనం ఈ 5th క్వశ్చన్ కూడా ఒకసారి మనం చూసినట్లయితే 10/9/2012 సోమవారం అయిన 10/1/2012 ఏ వారం మగును అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి బ్యాక్ డేట్ ఇవ్వడం జరిగింది. మనకి ఇచ్చిన ఫ్రంట్ డేట్ మన బ్యాక్ డేట్ కనుగొనమంటున్నాడు కాబట్టి మనం వచ్చిన హార్డ్ డేస్ ని ఈ మండే నుంచి మైనస్ చేయాలి. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి? మనకి ఇచ్చింది కనుగొనమన్న డేట్ ఏంటంటే 10/1/2012 మనం కనుగొనవలసిన డేట్ ఇది. మనకి ఇచ్చింది ఎంతంటే 10/9/2012. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మంత్ డేట్ సేమ్ ఉంది, ఇయర్ కూడా సేమ్ ఉంది. మనకి మంత్సే డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇది మనం 2 ways లో అయితే సమ్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఇప్పుడు ఒక వేలో చేసి చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఇక్కడ నుంచి బ్యాక్ డే కనుక్కోమన్నాడు కాబట్టి మనం వెనకాల నుంచి ఒకసారి వచ్చినట్లయితే మనకి జనవరి, అలాగే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. ఇప్పుడు మనం జనవరి 10వ తారీఖు నుంచి చూసుకోవాలి. మనం జనవరి ఇక్కడ డేట్ 10 ఇచ్చాడు కాబట్టి 10th నుంచి ఈ మంత్ లో ఇంకా మిగిలిపోయిన డేస్ ఉన్నాయి. జనవరి మొత్తం మనకి 31 డేస్. 31 డేస్ లో 10 డేస్ ఇక్కడ ఇచ్చిన 10 డేస్ మనం తీసేస్తే 21 డేస్. ఇంకా మనకు 21 డేస్ ఉన్నాయి కాబట్టి ఈ 21 మనం ఏం చేయాలంటే 7 తో 1 వీక్ 7 డేస్ కాబట్టి 7 తో మల్టిపుల్ చేస్తే 7 3s are 21. ఇక్కడ మనకి ఏమవుతుంది? 0 అవుతుంది. ఇక్కడ మనకి అందువల్ల మనకి ఫస్ట్ జనవరిలో 10 డేస్ పోతే మిగిలిన 21 డేస్ కి 0 హార్డ్ డేస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఫిబ్రవరి, మనకు తెలుసు కదా ఫిబ్రవరి 28 డేస్. 28 డేస్ అంటే 7 లో 4 times డివిజిబుల్ అయిపోద్ది కాబట్టి 0 డేస్ అని అనుకుంటాం. కానీ ఇక్కడ జాగ్రత్త ఇయర్ ఒకసారి గమనించినట్లయితే 2012 అనేది లీప్ ఇయర్. ఎందుకంటే ఈ చివరి 2 digits కూడా 4 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్. లీప్ ఇయర్ లో ఫిబ్రవరికి 29 డేస్ ఉండడం జరుగుతుంది. 29 డేస్ అయితే 28 డేస్ 4 వీక్స్ గా డివిజిబుల్ అయిపోతే మిగిలిన 1 డే మనకి హార్డ్ డే అవుతుంది. అలాగే మనకి మార్చ్ లో 3 హార్డ్ డేస్, ఏప్రిల్ లో 2 హార్డ్ డేస్, మేలో 3 హార్డ్ డేస్, జూన్ లో 2 హార్డ్ డేస్, జూలైలో 3 హార్డ్ డేస్, ఆగస్ట్ లో కూడా 3 హార్డ్ డేస్ మనకి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సెప్టెంబర్ మనం మంత్ మొత్తం కన్సిడర్ చేయవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ సెప్టెంబర్ మనకి 10th వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. 10th అంటే ఇప్పుడు 10 డేస్ లోంచి 1 వీక్ 7 డేస్ మైనస్ చేస్తే రిమైనింగ్ 3 ఉంటుంది. ఈ 3 కూడా మనకి హార్డ్ డేస్ అవుతాయి. అందుకని ఈ సెప్టెంబర్ దాంట్లో మనం 10th వరకు ఎన్ని హార్డ్ డేస్ ఉన్నాయనుకో 3 అనే మనం అనుకుంటాం. ఇక మనం ఈ హార్డ్ డేస్ లో ఏదైనా టోటల్ 7 వచ్చినట్లయితే
వాటిని క్యాన్సిల్ చేస్తే 1 వీక్ క్యాన్సిల్ చేస్తే మిగిలిన ఆడ్ డేస్ ని మనం ఈ మండే నుంచి మైనస్ చేద్దాం. ఇప్పుడు మనం 3 ఇక్కడ +1 వీక్ అయింది కాబట్టి క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అలాగే 2 + 2 ఎంత 4 + 3 ఎంత అంటే 7. ఇక్కడ కూడా 2 వీక్స్ అనేది మనకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి చివరిగా మిగిలింది ఏంటంటే 3 + 3 = 6 ఆడ్ డేస్ మనకి మిగలడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ మండేలో నుంచి 6 డేస్ వెనక్కి రావాలి. మండేలో 6 డేస్ వెనక్కి వస్తే మనకి ఏమొస్తుంది, మండేలో 7 డేస్ వెనక్కి వస్తే మనకి మళ్ళీ మండే వస్తుంది. 6 డేస్ వెనక్కి వస్తే మనకి మంగళవారం అనేది రావడం జరుగుతుంది. ఇదే మనం ఇక్కడ మంత్ ఇయర్ ప్లస్ డేట్ కూడా సరిపోయింది, మంత్ ఒకటే డిఫరెంట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఈ 9 ఇక్కడ ఈ 10 డేస్ క్యాన్సిల్ చేసుకొని జనవరి నెల మొత్తాన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అలా కన్సిడర్ చేసుకున్నా సరే ఇక్కడ మనం సెప్టెంబర్ కన్సిడర్ చేయకుండా ఈ జనవరి నెల మొత్తం మనం కన్సిడర్ చేసినా సరే ఈ సెప్టెంబర్లో వచ్చిన 3 ఆడ్ డేస్ మనకి ఎక్కడ వస్తాయంటే జనవరిలో వస్తుంది. మనం అనుకుంటే అలాగైనా చేయొచ్చు, లేదా ఇలా కూడా చేసినా మనకి ఆన్సర్ అయితే మాత్రం 6 వస్తుంది. నెక్స్ట్ మనం 1 జనవరి 2006 ఆదివారం అయినా 1 జనవరి 2010 మంగళవారం 1/10/2010 ఏ వారం అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి 01 జనవరి ఏ వారం అంటే 01 జనవరి 2006 ఏ వారం అంట ఆదివారం అంటున్నాడు. ఇక మనం కనుక్కోవాల్సింది ఏంటంటే 01 జనవరి 2010 అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ మనం చూసింది ఏముందంటే ఇక్కడ మనకి మంత్ డేట్ సేమ్ ఉంది, మంత్ కూడా సేమే ఉంది, ఇయర్ కనుక్కోవడం జరుగుతుంది. మనం 1 ఇయర్కి మనకి ఎన్ని ఆడ్ డేస్ అంటే 1 ఇయర్కి 1 ఆడ్ డే కాబట్టి ఈ 2006కి ఆదివారం వచ్చింది. 2006 జనవరి 1 ఆదివారం వచ్చింది కాబట్టి 1 ఇయర్ 1 ఆడ్ డే కనుక్కుంటే 2007లో జనవరి 1 ఏ వారం వస్తుందంటే సోమవారం రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ 4 ఇయర్స్ ఉన్నాయి కదా, 4 ఇయర్స్కి మనం 4 ఆడ్ డేస్, ప్రతి ఇయర్కి 1 ఆడ్ డే కాబట్టి ఇక్కడ 2006 నుంచి 2010 వరకు 4 ఇయర్స్ కాబట్టి 4 ఆడ్ డేస్ మనం యాడ్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ 2006కి 2010కి మధ్యలో ఒక లీప్ ఇయర్ కూడా ఉన్నది. ఆ లీప్ ఇయర్ ఏంటంటే మనకి 2008 అనేది మనకి లీప్ ఇయర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ 4 ఇయర్స్ లో ఒక లీప్ ఇయర్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకి 4 + 1 ఎంత 5 అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఆదివారానికి మనం ఈ 5ని యాడ్ చేసినట్లయితే మనకి ఆన్సర్ వస్తుంది. ఆదివారం 5 యాడ్ చేస్తే ఏమొస్తుందంటే మనకి శుక్రవారం. ఒకసారి కౌంట్ చేసి చూద్దాం. సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం. ఆదివారానికి 5 యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి శుక్రవారం రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 2006కి 2010కి సంవత్సరానికి ఒక లీప్ ఇయరే ఉంటుంది. ఎందుకు ఒక లీప్ ఇయరే ఉంటుందంటే 365 డేస్ 1 ఇయర్కి 7, 1 వీక్ 7 డేస్ కానీ 7తో డివిజిబుల్ చేస్తే 7 5s are 35. ఇక్కడ 1 రిమైండర్ ఉంది, ఇక్కడ 5ని ఇక్కడ తెచ్చుకుంటే 7 2s are 14. అప్పుడు మనకి ఎంత ఉంటుంది రిమైనింగ్ 1 ఆడ్ డే మాత్రమే ఉంటుంది. అంటే 1 ఇయర్కి 1 ఆడ్ డే కాబట్టి 4 ఇయర్స్కి 4 ఆడ్ డేస్ ఉన్నాయి. ఈ 4 ఇయర్స్లో 1 ఆడ్ డే ఉంది, 1 లీప్ ఇయర్ ఉంది కాబట్టి ఆ లీప్ ఇయర్ని ఎక్స్ట్రాగా మనం ఇంకొక ఆడ్ డే యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి శుక్రవారం ఆన్సర్ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం 7th సమ్ కూడా ఒకసారి చూసినట్లయితే 25/12/1990 మంగళవారం అయినా 25/12/2020 ఏ వారం అగును అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఎన్ని సంవత్సరాలు కలిసాయంటే టోటల్గా ఇక్కడ మనకి 30 సంవత్సరాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి 1990 నుంచి 2020 వరకు మనకి 30 ఇయర్స్ ఉన్నాయి. 30 ఇయర్స్కి మనకి 30 ఆడ్ డేస్ అనేది రావడం జరుగుతుంది. 30 ఇయర్స్కి మనకి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయంటే 30 ఆడ్ డేస్. ఎందుకంటే ప్రతి ఇయర్కి మనకి 1 ఆడ్ డే చొప్పున 30 ఇయర్స్కి 30 ఆడ్ డేస్ రావడం జరుగుతుంది. అలాగే ఈ 30 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో ఒకసారి మనం చూసినట్లయితే ఈ 30 ఇయర్స్లో మనకి 8 లీప్ ఇయర్స్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ 90 ఇది లీప్ ఇయర్, ఇది ఎలా చూడాలంటే 30 డివైడెడ్ బై 4 ఇయర్స్ 1 లీప్ ఇయర్ కాబట్టి 4 7 ఎంత 28. రిమైండర్ ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. ఇక్కడ రిమైండర్ 2 వచ్చింది కాబట్టి ఈ 2ని
ఇక్కడ ఇక్కడ ఇయర్ లోంచి మైనస్ చేయాలి. 1990 2 మైనస్ చేస్తే ఏమవుతుందంటే 88 అవుతుంది. ఇక్కడ ఇది కూడా ఒక లీప్ ఇయర్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన 7 ఒక లీప్ ఇయర్ అవుతుంది కాబట్టి 7 + 1 ఎంత, 8 లీప్ ఇయర్స్ మనకి రావడం జరుగుతుంది. ఒకసారి మనం కౌంట్ చేసుకున్న 1992 లీప్ ఇయర్, 96 లీప్ ఇయర్, 2000 లీప్ ఇయర్, 2004 కూడా లీప్ ఇయర్, 2008 లీప్ ఇయర్, 2012 లీప్ ఇయర్, 2016 లీప్ ఇయర్, 2020 కూడా లీప్ ఇయర్, మనకి 8 లీప్ ఇయర్స్ రావడం జరుగుతుంది. అప్పుడు మనకి 8 లీప్ ఇయర్స్ కి 8 ఎక్స్ట్రా ఆడ్ డేస్ మనం యాడ్ చేసుకుంటే 30 + 8 ఎంత అంటే మనకి టోటల్ గా మనకి 38 ఆడ్ డేస్ రావడం జరిగింది. 38 ఆడ్ డేస్ అంటే ఇందులో ఎన్ని వీక్స్ డివైడ్ అవుతాయి అంటే 38 లోని మనకి వీక్ 7 డేస్ కాబట్టి 7 తో డివిజిబుల్ చేస్తే 7 5 35, ఇంకా మనకి 3 రిమైండర్ ఉంది. అంటే ఇక్కడ మనకి 5 వీక్స్ డివైడ్ అయిపోయి 3 ఆడ్ డేస్ మనకి రావడం జరిగింది. ఇక్కడ మనకి అప్పుడు ఏం చేయాలంటే ఈ మంగళవారానికి మనం 3 అనేది యాడ్ చేయాలి. మంగళవారానికి మనం ఏం చేయాలంటే 3ని యాడ్ చేసుకుంటే మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. అంటే మంగళవారం 3 యాడ్ చేస్తే బుధవారం, లక్షవారం, శుక్రవారం. ఇచ్చిన ఆప్షన్ లో మనకి శుక్రవారం అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. ఈ ఎగ్జామ్ కూడా ఒకసారి గమనించినట్లయితే 8/2/2005 మంగళవారం అయినా 8/2/2004 సోమవారం, 8/2/2004 ఏ వారం అని ఇక్కడ మనకి క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇది కూడా మనకి బ్యాక్ డేట్ రావడం జరిగింది. ఇక్కడ మనకి 2004 2005 అనేది మనకి బ్యాక్ డేట్, అంటే వెనక దాని బ్యాక్ డేట్ మనం కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, 8/2/2005 ఇచ్చారు. మనకి ఏ వారం అంటే మంగళవారం అని ఇచ్చారు. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే 08/02/2004ని మనం కనుక్కోవాలంటే ఇక్కడ కూడా మనకి మంత్ డేటు ఒకేలా ఉంది, డేటు ఒకటే ఉంది, మంత్ కూడా ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇయర్ ఒకటే డిఫరెంట్ ఉంది. 1 ఇయర్ కి ఎన్ని ఆడ్ డేస్ అనుకుంటే 1 ఇయర్ కి 1 ఆడ్ డే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ 1 ఇయరే డిఫరెంట్ ఉంది కాబట్టి ఇక్కడ 1 ఇయర్ కి 1 ఆడ్ డే మనం ఇక్కడ ఇచ్చిన మంగళవారంలో నుంచి మైనస్ చేసినట్లయితే మనకి ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ 2004 అనేది లీప్ ఇయర్. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, 2004 అనేది లీప్ ఇయర్. ఆ లీప్ ఇయర్ 1 ఎక్స్ట్రా డే అనేది మనకి ఈ ఫిబ్రవరి మంత్ లోని 2nd మంత్ లోనే మనకి యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి 1 ఆడ్ డే అవ్వడం జరగదు. ఎందుకు 1 ఆడ్ డే అవ్వడం జరగదంటే మనం ఎవ్రీ లీప్ ఇయర్ కి 2 ఆడ్ డేస్ అని కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఈ ఇయర్ లో ఇది లీప్ ఇయర్ కాబట్టి ఇక్కడ మనకి 2 ఆడ్ డేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇచ్చిన వారంలోంచి ఈ 2ను మైనస్ చేసినట్లయితే మనకి ఏ వారం వస్తుందో అదే మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇచ్చిన వారంలోంచి మనం 2ను మైనస్ చేస్తే మనకి ఆదివారం అనేది రావడం జరుగుతుంది. ఇదే మన ఆన్సర్ కూడా అవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం ఇంతకు ముందు ఈ సమ్స్ చేసినట్లుగా ఇది కూడా ఒకసారి మనం చేసి చూద్దాం. ఇప్పుడు మనకి సెకండ్ మంత్ ఏ డేట్ అన్నాడు, 8th డేట్ అన్నాడు. 8th డేట్ అన్నాడంటే 29 డేస్ కదా, మన 2004లో ఫిబ్రవరికి లీప్ ఇయర్ కాబట్టి 29 డేస్. 29 లోంచి 8 తీసేస్తే మనకి రిమైనింగ్ 21 ఉంది కాబట్టి ఈ 21 డివైడ్ చేస్తే 7తో డివైడ్ చేస్తే 7 3s 21 0 అవుతుంది. ఇక్కడ మనకి ఏమైంది, అప్పుడు ఈ ఫిబ్రవరిలో మనకి ఏమవుతుందంటే 0 ఆడ్ డేస్ అనేది ఉండడం జరుగుతుంది. ఫిబ్రవరిలో 0 ఆడ్ డేస్. నెక్స్ట్ మార్చ్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 3, మనకి ఏప్రిల్లో 2, మేలో 3, జూన్లో 2, జూలై 3, ఆగస్ట్ కూడా 3 ఉండడం జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ 2, అక్టోబర్ 3 ఉండడం జరుగుతుంది. నవంబర్లో 2 ఆడ్ డేస్, డిసెంబర్లో 3 ఆడ్ డేస్ ఉండడం జరుగుతుంది. జనవరిలో కూడా మనకి ఎన్ని ఆడ్ డేస్ అంటే 3 ఆడ్ డేస్ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఫిబ్రవరి నెలలో ఎన్ని డేస్ మనం కన్సిడర్ చేస్తామంటే ఈ 8 డేస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఫిబ్రవరి 8th వరకే మనకి ఇచ్చారు కాబట్టి ఈ 8 డేస్ ను మనం కన్సిడర్ చేసినట్లయితే మనకి 1 ఆడ్ డే వస్తుంది. ఎందుకంటే 8లో నుంచి 7 డేస్ 1 వీక్ గా మనం పరిగణించి 7 డేస్ తీసేస్తే ఇంకా 1 డే ఉంటుంది కాబట్టి 1 డేని హార్డ్ డేగా చూసుకుంటాం. ఇప్పుడు ఇంత పెద్ద సమ్ అనేది మనకి యాడ్ చేయడం కొంచెం టైం టేకన్ కాబట్టి ఎవ్రీ 7 డేస్ ని మనం క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తాయి.
ఇక్కడ 3 + 3 అంతా 6, 6 + 1 7, ఇక్కడ 1 వీక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా 2 + 3 5, 5 + 3 ఎంత అంటే 7, ఇక్కడ కూడా 1 వీక్ గా క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. ఇక మనం ఇక్కడ 2 + 2, ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 1 వీక్ గా క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. ఇక మనకు మిగిలింది ఏంటంటే ఇక్కడ 3 మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది. 3 3s are మనకి 9 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి 9 లో నుంచి 1 వీక్ గా మనం 7 ని తీసేస్తే రిమైనింగ్ మనకి 2 odd days రావడం జరుగుతుంది. మనం ఇంత పెద్ద సమ్ చేసి ఇలా కొంచెం మనకి టైం టేకన్ తీసుకుంటున్న ఆన్సర్ అయితే మనకి కరెక్ట్ గానే వస్తుంది, కానీ టైం టేకన్ కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకి ఇలా కనిపించినప్పుడు ఫస్ట్ చెప్పిన విధంగా చేస్తే మనకి సమయం ఆదా అవడం జరుగుతుంది. ఇక మనం ఈ క్యాలెండర్ అనే చాప్టర్ లో ప్రతి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనం ట్రాకిల్ చేసాం కాబట్టి ఈ క్యాలెండర్ అనే చాప్టర్ ని ఈ పార్ట్ తో మనం క్లోజ్ చేసి నెక్స్ట్ పార్ట్స్ తో మళ్ళీ మనం కలుద్దాం. అలాగే ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని